చల్లదనం కనబడుతుందా అన్నది. అంటే ప్రజాధనాన్ని లూటీ చేయడానికి ఏదో ఒక పేరు చెప్పి ప్రజాధనాన్ని లూటీ చేయాల. చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ఎలాగైతే మరి ఒక ఏటీఎం లాగా వాడారో గతంలో, ఇప్పుడు కూడా పోలవరం పక్కన పెట్టారు, అమరావతిని ఒక ఏటీఎం లాగా వాడుకుంటూ ఉన్నారు. అమరావతికి ఒక పక్కన గెజెట్ లేదు, అమరావతికి గెజెట్ తీసుకురండి అంటే ఇందాక లేదో సోదరు కృష్ణానంద దగ్గర బాగానే చెప్పారు. 2014 నుంచి 2014 నుంచి 2024 వరకు కూడా 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకి మనకి కలిపి హైదరాబాదు రాజధానిగా ఉందని. మరి గతంలో వీళ్ళు అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది, రాజధాని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారన్నారు కదా. మరి రాజధాని లేకుండా చేయడం ఏంటి? మనకు రాజధాని అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదే కదా రాజధాని. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని, వీళ్ళు అమరావతి రాజధాని చెప్పి గెజెట్ తీసుకొచ్చారా? తీసుకురాలేదు కదా ఇప్పటికి కూడా. స్టిల్ ఒకటే చెప్తాను సార్, ప్రజలకి ఏది పడితే ఎప్పుడు పడితే ఏదో రకంగా మాట్లాడేసి అదే నిజం అని చెప్పి వాళ్ళకి చెప్పడం, వాళ్ళకున్నటువంటి టీవీ ఛానల్ ద్వారా, వాళ్ళకున్నటువంటి పత్రికా మాధ్యమాల ద్వారా ఏదో రకంగా ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అదే నిజమని నమ్మించడం మాట్లాడతారు. ఇందాకలా ఏమని, మేము జంగిల్ క్లియరెన్స్ చేశాము, బిల్డింగ్లు కడుతున్నామని. మీరు 300 కోట్లు వెచ్చించి క్లియరెన్స్ చేసినటువంటి జంగిల్ ధర ఎన్ని బిల్డింగ్లు కట్టారు? చూపించండి స్వామి, ఎన్ని బిల్డింగ్లు అక్కడ కట్టించారు. మళ్ళీ అదే జంగిల్ మళ్ళీ వస్తే మళ్ళీ దానికి నిన్న మీరు జీవో జారీ చేశారు, మళ్ళీ ఆ యొక్క జంగిల్స్ అన్ని క్లియరెన్స్ చేయండి అని. మీరు ఎన్ని సంవత్సరాలు మీరు కట్టింది లేదు, అలాగే జంగిల్ క్లియరెన్స్ చేయడం, మళ్ళీ దాని మీద బిల్లు పెట్టడం, ఆ బిల్లు దోసుకోవడం, మళ్ళీ వర్షాలు పడుతుంటే వాటర్ రావడం, ఆ వాటర్ తోడటం, మళ్ళీ వాటర్ మీద దోచుకోవడం. ఇదే కదా శాశ్వతమైన పరిష్కారం చేయండి. ఎవరొద్దన్నారు? మీరు కాదనట్లేదు కదా. ఎస్, జంగిల్ క్లియరెన్స్ చేశారు, అక్కడ ఏదైనా ఉపయోగపడే బిల్డింగ్లు కట్టండి. దొంగ తిరుగుడు మాట్లాడలేదు సార్. ఇక్కడ మనం ఒక మాట అన్నారు, రైతులు మీకు నమ్మించి ఇచ్చారు. లక్ష్మణరావు గారు, కృష్ణాంజలి గారు కూడా ఒక మాట అన్నారు, వ్యతిరేకత లేదు అమరావతి అభివృద్ధి విషయంలో, రైతులకి కొన్ని ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి, అవి అడిగారని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. అంటే ఒకవేళ అక్కడ అభివృద్ధి జరగకపోతే, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని వారు రోడ్ల మీదకి వచ్చారు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు కదా, తనకి ఏమంటారు సార్? ఇక్కడ మీ కృష్ణ క్లియర్గా చెప్తా ఉన్నా, రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు సార్. వాళ్ళకి ఏం జరుగుతుందో అన్నది అర్థం కావట్లా. మనం రాజకీయాలు కాస్త పక్కన పెడతాం. అమరావతి కోసం, అమరావతి రాజధాని కోసం ఎవరైతే భూమి ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన, ఏం జరుగుతూ ఉంది, మా యొక్క పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. అంటే ఇస్తే ఒకటి, ఇవ్వకపోతే ఒకటి. వీళ్ళేమో బెదిరించి లాక్కునేది, కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చినవి ఉండొచ్చు, మీకు కాదనట్లా. కానీ ఇచ్చిన దానికి మీరు ఏం న్యాయం చేస్తూ ఉన్నారో రైతుల కన్నా? ల్యాండ్ తీసుకోవడం కరెక్టే, ఓకే తీసుకున్నారు, ఏ న్యాయం చేశారు ఇంతవరకు కూడా? ఏం చేస్తూ ఉన్నారు? అది కదా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు అభివృద్ధి డెవలప్మెంట్కి ఎవరో ఆటంకం కాదు, చేయండి. డెవలప్మెంట్ చేస్తే మేము వద్దంటామా? మేము కానీ మా పార్టీ కానీ ఎప్పుడు కూడా వద్దన్నదు. మీరు డెవలప్మెంట్ చేయాలని కదా మేము కూడా చెప్తా ఉన్నాం. అమరావతిని డెవలప్ చేయండి, రైతులని ఆందోళన కలిగించకుండా రైతుల బాధలను మీరు తీర్చండి. వాళ్ళకి ఏదైతే మీరు హామీ ఇచ్చారో, ఏవైతే మీరు ఈ పలానా పని మీరు చేస్తామని అన్నారో వాటిని కూడా క్లియరెన్స్ చేయండి. వాళ్ళని ఎందుకు ఇలాగా ప్రతిసారి మీ ఆఫీస్ చుట్టూ తిప్పించుకొని వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎందుకు చేయాలి? ఎవరైతే ఈ రోజున మీరు చెప్పారు కదా ఇప్పుడు మంత్రి నారాయణ, కనీసం వాళ్ళకి అందుబాటులో లేడు. ఎవరైతే ఈ రైతులందరూ కూడా ఆఫీస్కి వెళ్తే అందుబాటులో ఉండడు. 2 సంవత్సరాలకి ఒకసారి అందుబాటులోకి వచ్చాడంట. మన వాళ్ళ బాధలు, వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకుంటారు? ఇది నేను చెప్పిన మాట కాదు, రైతులు చెప్తూ ఉన్నారు. మంత్రి నారాయణ ఆఫీస్కి వెళ్తే కనీసం వాళ్ళ పిఏ కదా, ఎవరు కూడా సమాధానం చెప్పడంట. మనం వాళ్ళ బాధలు ఏంటంటే మనం రాజకీయం మాట్లాడుకుందాం. రాజకీయాలు మాట్లాడదాం. అహ్మద్ గారు చెప్పండి. అమరావతి రాజధానిని ఆయన చెప్పిన లక్ష్మణరావు గారు చెప్పిన 2-3 పాయింట్ల మీద మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసిన క్రెడిట్ ఎవరికన్నా